హాయ్ హలో నమస్తే. నేను మీ తారక్. ఈరోజు ఒక ఫార్మర్ అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సార్ ఇవి గేదె ఈనలేదు తెలుసు సార్, కొంచెం మీరు రండి సార్, నేను రాత్రి నుండి మొక్కుతుంది మేలుతుంది సార్ అన్నప్పుడు నేనైతే పోయి అయితే చూసినాను. చూస్తే అది ఉమ్మనీరు పగిలిపోయింది. ఇంకా ఈనడానికి ట్రై చేస్తుంది కానీ తొలిచూరు పడ్డా ఇంకా చాలా కష్టపడుతుంది. దూడ అప్పటికే చనిపోయింది. అందులో ఉమ్మనీరు పగిలిపోవడం వల్ల ఆ జిగట అనేది లోపల సాఫ్ట్నెస్ అనేది పోయి దూడ రావడానికి కూడా ఇబ్బంది పడిపోతుందని చెప్పేసి మేము సఫిషియెంట్గా కొబ్బరి నూనె వేసుకొని దాన్ని తీయడానికి అయితే స్టార్ట్ అయితే చేసినాను. అందులో అక్కడికి తల పొజిషన్ కరెక్ట్గా ఉంది. కాళ్ళు వచ్చేసి ఒక కాలు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది, ఇంకొక కాలు వచ్చేసి ఫ్రంట్లో ఉంది. రావడానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి తాళ్ళ సాయంతో ఒక దాన్ని కాళ్ళను పట్టుకొని కట్టుకొని నెక్స్ట్ ఇంకొక కాళ్ళకి కూడా తాళ్ళు పెనవేసేసి మనుషుల సహాయంతో నేనైతే తీయడానికి అయితే స్టార్ట్ చేసినాను. ఈ రకంగా అయితే తాడిని అయితే ముడేసుకున్నాను. నిదానంగా తీస్తున్నప్పుడు కొంచెం అనిమల్ కూడా చాలా సఫర్ అయింది. ఉమ్మనీరు లేనందుకు ముగ్గురు మనుషులతో మేము తీయడానికి ట్రై చేసినా కూడా అది రాలేదు. కొంచెం వినడానికి అయితే చాలా ఇబ్బంది పడింది. కాబట్టి రైతులు ఏంటంటే ఉమ్మనీరు పోయిన తర్వాత మ్యాక్సిమం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ అయినా కానీ తర్వాత చూసి ఏదైనా పశు వైద్యుని సలహా కానీ లేకుంటే సూచనలు కానీ వాళ్ళని పిలిపించుకోవడం కానీ ట్రీట్మెంట్ చేసినట్లయితే దూడలు బ్రతికే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో ఈ దూడను తీసిన తర్వాత మాయను మేమైతే తీయడానికైతే చేసినాము. కొంచెం వచ్చింది, కొంచెం రాలేదు. అది లోపల ఉన్న గర్భాన్ని వచ్చేసి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. దానివల్ల వచ్చేసి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. పయోమెట్రా కానీ ఎండోమెట్రిస్ కానీ మళ్ళీ వచ్చి ఈతకు కట్టకపోవడం కానీ ఈతకు రాకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. దీనివల్ల యానిమల్ అనేది చాలా బాధపడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది రానియకుండా నివారించవచ్చు. లాస్ట్కి చివరికి అయితే మేమైతే దూడని అయితే తీసేసి యాంటీబయాటిక్, యాంటీహిస్టమైన్స్, పెయిన్ కిల్లర్, సపోర్టివ్ ట్రీట్మెంట్ చేసేసి పెద్ద ప్రాణాన్ని అయితే బ్రతికించాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తారక్.